ఇంజెక్షన్ బూస్టర్ డోస్ వేస్తున్నాం అనమాట. మాలిక్ బాగా ఏడుస్తున్నాడు వెళ్ళడానికి సూదా ఇంజెక్షన్ అని. కానీ గని మాత్రం మాలిక్ని బాగా ఎక్కిరిస్తున్నాడు. ఎలా ఎక్కిరిస్తున్నాడు చూడండి. ఇలా ఎక్కిరిస్తున్నాడు బాగా గని. సో ఫైనలీ మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ ఇక్కడ మాకు నియర్ బై స్కూల్లో వేస్తానని చెప్పారు, కానీ ఇప్పుడు ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికే షిఫ్ట్ చేశారని తెలిసిందన్నమాట. సో కొంచెం లాంగ్ డిస్టెన్స్ నడవాలి. సో ఇంటికంతా లాక్ వేసుకొని సైకిల్కి లాక్ వేసి బయలుదేరేసాం. మాలిక్కి రావడానికి అస్సలు ఇష్టం లేదు. దారి పొడుగున ఏడుస్తూనే ఉన్నాడు. వాడి ముఖం చూడండి ఎంత భయంగా ఉనికిపోతున్నాడో. గని మాత్రం బాగా యాక్టివ్గానే ఉన్నాడు, హుషారుగా పరిగెడుతున్నాడు. చూడాలి అక్కడికి వెళ్తే ఎలా బిహేవ్ చేస్తాడో గని. సో మాలిక్కే ఇంటికంతా లాక్ వేస్తున్నాడు, ఎందుకంటే నేను వీడియో లాక్ తీస్తున్నాను కాబట్టి. గని మాత్రం ముందుగానే బయటకు వచ్చేసాడు. సైకిల్ తీసి ఎత్తిపెట్టని చెప్పాను ఈ పక్కుంటే, కానీ లాక్ ఎలా వేశాడో చూడండి మా గని. సైకిల్కి లాక్ ఏమంటే సైకిల్ బ్యాక్ స్టాండ్కి లాక్ వేసాడనమాట బంగారు కొండ. సో దాన్ని చూసి నాకు నవ్వాలో ఏడవాలో తెలియక వాడిని పిలిచి మళ్ళీ నేనే లాక్ వేసాను. చూడండి ఎక్కడ లాక్ వేస్తున్నాడు. కానీ సైకిల్కి ఎక్కడ లాక్ వేయాలని నేను అడిగితే ఇక్కడే కదా అనేసని అన్నాడు. అక్కడ వేస్తే ఎవరు తీసుకెళ్లారు ఆ సైకిల్ని. లాస్ట్కి నేనే ఫైనల్గా లాక్ వేసి భద్రంగా ఎత్తిపెట్టేసి బయలుదేరాం, స్టార్ట్ అయ్యాం. గని మాత్రం మాలిక్ని విడవకుండా ఫ్లడ్ చేస్తూ ర్యాగింగ్ చేస్తూనే వెళ్తున్నాడు. మొత్తానికి బయలుదేరేసామన్నమాట. సో వెళ్ళే దారిలో వెళ్తున్నాము. హాస్పిటల్ ఎక్కడ అని కనుక్కుంటూ కొంచెం దూరంలోనే వాకబుల్ డిస్టెన్సే అండి. గని వాళ్ళు ఉర్దూకి వెళ్తారు కదా, ఉర్దూ క్లాసెస్కి అటెండ్ అవుతారు కదా. సో దాని వెనకాలే అన్నమాట హాస్పిటల్ కూడా. గని మాత్రం వ్లాగ్కి బాగా హుషారుగా నడుస్తున్నాడు. మాలిక్ మాత్రం వెనకాల ఏడ్చుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మాలిక్ వ్లాగ్లో ఎక్కువసేపు లేడు. చూడండి గనియే ముందు వెళ్తున్నాడు, కానీ మాలిక్ లేదు, పక్కన ఏడుస్తూనే ఉన్నాడు. చివరికి మాలిక్కి ఇంజెక్షన్ కాదు డ్రాప్స్ అని అబద్ధం చెప్పి తీసుకెళ్తున్నాను. చూడండి ఫేస్ చూడండి, అస్సలు ఒబే చేయలేదన్నమాట. గని మాత్రం రోడ్లోనే డ్యాన్స్ వేస్తూ వెళ్తున్నాడు. అదేం సాటిస్ఫాక్షనో గనికి. మాలిక్ని ఏడిపిస్తూ వాడు ఎంజాయ్ చేస్తుంటాడు బాగా. చూడండి అప్పుడే 10 డోసెస్ అయిపోయాయి, ఫినిష్ అయిపోయాయి. ఇంకా 16 ఇయర్స్కి ఒక డోస్ ఉందండి. ఇంకా ఇది 5 ఇయర్స్ తర్వాత ఒక డోస్ వేసుకోవాలి. సెకండ్ బూస్టర్ కంప్లీట్ అవుతుంది. ఫిఫ్త్ ఇయర్లో ఫస్ట్ డోస్ బూస్టర్ వేస్తారు. తర్వాత 5 ఇయర్స్కి సెకండ్ డోస్ బూస్టర్ అనమాట. మళ్ళీ 16 ఇయర్స్కి థర్డ్ డోస్ బూస్టర్. అంతే అండి. ఇప్పుడు నెల వ్యాక్సిన్స్ అన్నీ ఇంకొక వ్యాక్సిన్ ఉంది అనమాట, కంప్లీట్ అయిపోతుంది. ఎంత భిన్న డే టైమింగ్ అనేది వెళ్ళిపోతుందో తెలియటం లేదు. నాకు మొన్న ఫస్ట్ వ్యాక్సిన్ వేసినట్టుంది వీళ్ళకి. అప్పుడే చూడండి 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. సో మాలిక్ మాత్రం వదలకుండా ఏడుస్తూనే ఉన్నాడు. సో ఫైనలీ వెళ్తూ ఉన్నాం రోడ్లో. ఈసారి మాత్రం లాగ్ని ఎలా చేశానో అలానే పెట్టాను, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా. సో మాలిక్ రావడానికి అస్సలు ఒప్పుకోవటం లేదు. చూడండి ఏడుస్తూనే ఉన్నాడు. గని మాత్రం ఎక్కడ ఏమి అని కనుక్కుంటూ అందరినీ ముందుకు వెళ్తున్నాము. సో ఫైనలీ ఈ ఏరియా లాస్ట్లో అన్నమాట గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మా ఏరియాకి వచ్చి. సో ఆశా వర్కర్స్ ఇంకా వచ్చినట్లేదు, ఫోన్ చేస్తున్నాము. సో మేము వచ్చేసాము, మీరే ఫస్ట్ అని చెప్పారు ఆశా వర్కర్స్. పిల్లలు దేనికి రెస్పెక్ట్ ఇకపోయినా కుక్కలకి మాత్రం మంచి రెస్పెక్ట్ ఇస్తారండి. చూడండి ఎంత భయంతో పక్కగా నడుస్తున్నాడు. మధ్యలో స్టెప్స్ కూడా వస్తున్నాయి గనికి. మాలిక్ ఏడుస్తుంటే సాంగ్స్ వస్తున్నాయి, స్టెప్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మాలిక్ మాత్రం ఓవని ఏడుస్తూ వస్తున్నాడు పక్కన. నాకు
నాకు మాత్రం బాగా టెన్షన్ అయింది ఎలా వేయించాలి ఏమి అని. ఈ 10 years బూస్టర్స్ అన్నీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడైతే వాళ్ళే చేతికి తీసుకొని వేసేసేవాళ్ళు గట్టిగా పట్టుకొని. ఇప్పుడు వీళ్ళని ఎలా బలవంతంగా కూర్చోపెట్టి వేయించాలో అర్థం కావడం లేదు. గని అయితే హుషారుగానే ఉన్నాడు. అవే వాళ్ళ ఫామ్స్ అన్నమాట, కార్డ్ ఏ ఇయర్లో ఏ ఇంజెక్షన్స్ వేసామనేది ఫస్ట్ ఇచ్చారు కార్డ్. ఆ కార్డ్ ఇంతవరకు అలానే ఉంది 10 years నుంచి. పిక్ కూడా పెడతాను. ఆమె అనమాట బూస్టర్స్ అన్నీ తెచ్చుండాది. సో హాస్పిటల్ బయట వేస్తున్నారు ఎందుకంటే కొంచెం చల్లగా ఉంది అనేసని. పిల్లలు కూడా వ్యాక్సినేషన్ కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండాలని బయటకు వచ్చేస్తున్నారు. ఈమెనండి బూస్టర్స్ వేసే ఆశా వర్కర్. హాయ్ చెప్తున్నారు లాక్కి. మాతో కూడా చాలామంది పిల్లలు వచ్చారు కానీ సెకండ్ మాదే అనమాట. ఫస్ట్ వాళ్ళు మాకన్నా ఆల్రెడీ ఆడున్నారు. ఈమె మెయిన్ అనమాట బూస్టర్స్కి వేయడానికి వ్యాక్సినేషన్స్ అన్నీ. పాపం వీళ్ళకి ఇంకా వ్యాక్సిన్ అయితే రాలేదు వాళ్ళకి ఆఫ్టర్నూన్ రండి అని చెప్పేసి చెప్తున్నారు మేడము. సో పిల్లాడి హైట్ వెయిట్ అంతా హాస్పిటల్లో వేసుకొని వచ్చాము, నోట్ చేసుకుంటారనమాట. మేడం కూడా హాయ్ చెప్తున్నారు చూడండి. కానీ మేడం తర్వాత లాగ్ చేయకు వద్దు అని చెప్పారు వీడియో తీయకని, ఎందుకంటే కొంతమందికి నచ్చదు కాబట్టి. సో వ్యాక్సిన్ వేసేటప్పుడు తీయకూడదు అనేసరి స్ట్రిక్ట్గా చెప్పారు. సరే అని చెప్పాను నేను. కానీ ఇది ఆమె తెలియకుండా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఫైనలీ వీళ్ళకంతా వేసేటప్పుడు తీయకు, మీ పిల్లలకి వేసేటప్పుడు కావాలంటే తీసుకో, వేసేసిన తర్వాత తీసుకో అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే వేసేటప్పుడు తీయకూడదంట. నేను దానికి ఓకే చేశాను. సో మాది కొంచెం లేట్ అవుతుందని కూర్చున్నాము. మాలిక్ మాత్రం మొహంలో చాలా భయం కనిపిస్తుంది కానీ మాత్రం ఫ్రీగా కూర్చో ఉన్నాడు చూడండి. సో ఫస్ట్ ఆ అబ్బాయి కూర్చున్నాడు వ్యాక్సిన్ వేసుకోవడానికి. కానీ ఆ అబ్బాయికి 3 vaccines వేశారు, 3 సార్లు వేశారు. డ్రాప్స్ ప్లస్ 2 సూదులు అనమాట అబ్బాయికి. తనకి నాకు తెలిసినంత వరకు 3 years 4 years కాదు 5 years సూది ఉంటుంది కాబట్టి ఎక్కువ. ఆ అబ్బాయి కూడా బాగా ఏడుస్తున్నాడు. వెనక నిల్చుకున్న అబ్బాయికి మాత్రం ఇంకా మెడిసిన్ రాలేదు, మీరు మధ్యాహ్నం రండి అని చెప్తున్నారు. పాప మా అంకుల్ మాకన్నా ఫస్టే వచ్చి కూర్చున్నారంట 1/2 hour నుంచి. సో ఇవేనండి వ్యాక్సినేషన్స్. బయట మనం ఒక్కొక్క వ్యాక్సిన్ కొనాలంటే ఎంత కాస్ట్ మనం ప్రిఫర్ చేయలేము. సో మన ఇండియాలో ఉన్న బెస్ట్ బెనిఫిట్ అంటే ఇదేనండి. మంచి వ్యాక్సిన్స్ అన్నీ మనకి ఫ్రీగా అందిస్తున్నారు. అదర్ స్టేట్స్లో ఇవన్నీ డబ్బులతో వేసుకోవాలి. మొత్తానికి వీళ్ళ వ్యాక్సినేషన్ అయిపోయింది, ఇంజెక్షన్ వేసేసారు. అప్పుడు వీడియో మాత్రం తీయడానికి ఆమె అలాట్మెంట్ చేయలేదు. గని మాత్రం అస్సలు ఏడవలేదు, హ్యాపీగా వేసుకున్నాడు. మాలిక్ మాత్రం అందరికీ చుక్కలు చూపించాడు. అందుకే నేను వీడియో తీయలేకపోయాను. గని ఎక్కిరించి పెట్టాడు. మాలిక్ ఫేస్ చూడండి, ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి. మేడమే భయపడిపోయారనమాట. ఎందుకు ఇంతగా అరుస్తున్నావు ఒక చిన్న సూదుకని. అక్కడ ఉన్న చుట్టుపక్కలంతా ఒక 5 members 6 members వచ్చేసారు, ఏం చేస్తున్నారో ఏమోనని. ఫైనలీ అక్కడికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకోమని చెప్పారు మేడం. హాస్పిటల్కి వెళ్ళి సో వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయినాక వాళ్ళ వివరాలన్నీ రాస్తూ సైన్ చేయించుకున్నారనమాట. ఫస్ట్ నుంచి వీళ్ళకి వ్యాక్సినేషన్ వేసినప్పుడు వీళ్ళు పట్టుకునింది ఆమె ఫస్ట్ వెళ్ళిపోయింది, వీళ్ళు ఎంత గోల చేస్తారోనని. మళ్ళీ రిటర్న్ వచ్చి వాళ్ళిద్దరిని కామెడీగా ఎక్కిరిస్తుంది అనమాట. అయిపోయిందా, మీ సౌండ్స్ అక్కడికి వినిపించాయి అనేసని. మాలిక్ ఇప్పుడు నవ్వాడు ఆమె ఎక్కిరిస్తుంటే. సో ఫైనలీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే ఫీవర్ వ్యాక్సినేషన్ పడిన వెంటనే ఫీవర్ అనేది కంపల్సరీ వస్తుంది కాబట్టి ముందుగానే వాళ్ళు విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఫీవర్ ట్యాబ్లెట్ డోలా కానీ ఇస్తారు, పారాసెటమాల్ ఇస్తారు 500 mg. అది చెప్పారనమాట ఎప్పుడెప్పుడు వేయాలి ఏమి అనేసని. సో ఇదేనండి గవర్నమెంట్ హాస్పిటల్. అంటే మా ఏరియాకి దగ్గరున్న హాస్పిటల్ అనమాట. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ తిరుపతిలో ఉంది, అది చాలా పెద్దది. ఇది ఏరియా వైజ్ హాస్పిటల్ అనమాట, ప్రాంతీయ హాస్పిటల్.
షుగర్కి కానీ ప్రతి దానికి ఇక్కడ చెక్ చేయడం ఫ్రీ అనమాట. పిల్లలకి ఏమొచ్చినా ఫీవర్స్కి కానీ ఇలా వ్యాక్సినేషన్స్కి మెడిసిన్స్ కానీ అన్నీ ఫ్రీగా ఇస్తారు. చాలా జోనియల్గా ఉంటారు. లోపల పిల్లలకి చూస్తున్నారు. సో గర్భవతుల వ్యాక్సిన్స్ కూడా ఇక్కడే వేస్తారనమాట. వాళ్ళిద్దరే అండి డాక్టర్స్. వీళ్ళంతా మెడిసిన్స్ ఇస్తారు. మనకి ఏ మెడిసిన్ కావాలన్నా ఇక్కడ వీళ్ళు ఫ్రీగానే ఇస్తారనమాట. మనం ఇది ప్రాబ్లం దీనికోసం అండి అనేసి అని చెప్తే చాలు, వాళ్ళే వెతికి ఇస్తారనమాట. అంటే చూసి ఫ్రీగా ఇస్తారనమాట. క్విక్ రెస్పాన్స్ కూడా ఉందండి మెడిసిన్స్లో. సో ఫైనల్లీ అన్నీ తీసేసుకొని బయలుదేరేసాము. సో ఫినిష్ అయిపోయింది. మాలిక్ చూడండి నాకు ఎంత పొడిపించావు చూడు అనేసి అన్నాడు. సో ఫైనలీ అక్కడ ట్యాబ్లెట్స్ పడేసుకున్నాము. ఆ పక్కనున్న ఆయన చెప్పారనమాట ఫీవర్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాము. సో మొత్తానికి లాగ్కి బాయ్ చెప్తున్నారు వీళ్ళు. ఆ కార్డ్స్ మాలిక్ ఇప్పుడు చూస్తున్నాడు అనమాట ఏంటిదిరా అని. సో ఫైనలీ వ్యాక్సినేషన్ అయిపోయింది. అందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరేస్తున్నాము, ఇంటికి రిటర్న్ అవుతున్నాము. టాబ్లెట్స్ అన్నీ తీసుకొని రిటర్న్ అవుతున్నామండి. సో ఇదే అండి 10 years వ్యాక్సినేషన్ లాగ్. మళ్ళీ ఇంకా 5 years తర్వాత 16 yearsకి వ్యాక్సినేషన్ వచ్చి వేసుకోవాలి మేము మళ్ళీ. సో అప్పుడు ఎలా ఉంటుందో చూడాలన్నమాట. ఇప్పుడు ఈ ఏరియాస్ ఇలా ఉన్నాయి చూడండి, అప్పటికి ఎంత చేంజ్ అవుతుందో చూడాలి. సో మొత్తానికి యాక్టివ్గానే వెళ్తున్నారు. కానీ మాలిక్ మాత్రం నిద్ర వస్తుంది నాకు అనేసి అన్నారు. సో ఇంటికి వెళ్ళేసి తొందరగా ట్యాబ్లెట్ వేసేదని తినిపించి పడుకోబెట్టాలి. సో ఫైనలీ ఇంటికి బయలుదేరేసాం. ఇంటికి రీచ్ అవుతున్నప్పుడు గని ఈ వీడియో తీశాడు. సో ఇదేనండి వ్యాక్సినేషన్ లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్యాచ్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.